ఒక బేవర్స్ ఉన్న మాస్క్ అని తీసుకెళ్ళి ఒక అందమైన లవ్ స్టోరీలో పడిస్తే ఆ సినిమా చూపిస్తున్నావా. ఆ అమ్మాయికి ఒక క్వాలిటీ ఉంది తండ్రి అనమాట. క్వాలిటీ బాగా ఎక్కువైపోయింది తండ్రి. సో ఆయన కాన్ఫ్లిక్ట్ చాలా సింపుల్. ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో నాకు తెలిసి ఫ్యామిలీస్ దగ్గర నుంచి మాస్ ఆడియన్స్కి అందరికీ అపీల్ అయ్యే సినిమా ఇది. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవ్రీ మినిట్ అంటే నవ్వుతూనే ఉంటారండి. దాంతోపాటు నాకు తెలిసి సెకండ్ హాఫ్లోని నాకు రావు రమేష్ గారి మధ్యలో సీన్స్ కానీ లేకపోతే క్లైమాక్స్ వైపు ఉన్న ఎమోషన్స్ కానీ సినిమా చూస్తుంటే నాకే ఏడుపు వచ్చేది. సో నాకు తెలిసి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. Who likes watching movies which have different kind of mood of songs and has all the South Indian feel to it. And I think this has it all. I think the mass song, I think this is my first mass song and it was fun Mine to too. shoot. I remember on the shoots I was, what am I doing, why am I doing, what am I doing, but I think it is gonna turn out nice thanks to Vijay, our choreographer. I think he has helped the mass song to look much more classier. మాస్ సాంగ్ అంటే నేనేంటి మాస్ సాంగ్ చేయడం ఏంటి అనుకున్నా. ఐ షుడ్ సీరియస్లీ థ్యాంక్ విజయ్. హీ మేడ్ మీ డ్యాన్స్. నాకు నిజంగా డ్యాన్స్ వచ్చిన డ్యాన్స్ ఏం అయిన అతని. అండ్ హీస్ రియలీ ఫాస్ట్, హీస్ రియలీ గుడ్. సో అతనితో పనిచేయడం నిజంగా ఐ ఫీల్ ఇట్స్ ప్లెజర్. అండ్ మ్యూజిక్ శేఖర్ చంద్ర, చాలాసార్లు చెప్పాను, తిరుగులేని మ్యూజిక్ ఇచ్చారండి. ఐ బిలీవ్ దట్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఆల్బమ్స్ స్టిల్ నౌ. సో థ్యాంక్స్ టు హిమ్ టు. ఫస్ట్ లిరిక్స్ ట్రై చేస్తున్నామండి, వీళ్ళు వాళ్ళు అని చెప్పి. ఒకరోజు ఎవరైనా సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నాం, 3-4 days డిస్కషన్స్ అయ్యాక ప్రసన్న నేను ఒకటి వేసా అన్నాడు. ఏదో ఒకసారి బయటికి తీ అన్న వినిపించాడు. తిరుగులేదు అనిపించింది. అప్పుడే అర్థమైంది ఆయనలో అద్భుతం లిరిక్ రైటర్ కూడా ఉన్నాడని. సో ఆయన రాసాడని నచ్చలేదు, నచ్చింది. ఫస్ట్ యాక్చువల్లీ సాంగ్లో నచ్చింది అంతే. I like that song because uh, I have never done a romantic song with a little dance move, so it was different for me to do. And the way it is shot, it is really cute. And Swarna ma'am, I'm very close to, and she was doing this song, so I really liked. It was fun to do it with her, and I really enjoyed shooting for that song. So I think that was my favorite song. అద్భుతమైన రైటర్ నేను. ఒక్కొక్క డైలాగ్ అంటే రాసేటప్పుడు కూడా ఏ రోజుకి ఆ రోజు ఒక డైలాగ్ ఫోన్ చేసి చెప్తుండేవాడు, డిస్కస్ చేసుకునే వాళ్ళు. ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే ప్రతి డైలాగ్కి చాలా ఎక్సైట్ అయ్యేవాడు. ఒక డైలాగ్ చెప్పి అరే భలే ఉంది ఈ డైలాగు అనుకో, నెక్స్ట్ ఇంకో సీన్ ఇంకో డైలాగ్ చెప్పాడు, అరే ఇది ఇంకా బాగుంది, అరే ఇది ఇంకా బాగుంది, అరే ఇది ఇంకా బాగుంది. ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళ్ళడం తప్ప ఎక్కడ తగ్గడండి. నాకు తెలిసి తనకి ఫస్ట్ 30 minutes అంత డైలాగ్స్ ఉండవు. సో చాలా ఎంజాయ్ చేసింది ఆ పార్ట్ మాత్రం. ఇప్పుడు డైలాగ్స్ అంటే ఫస్ట్ 30 minutes బీభత్సంగా ఎంజాయ్ చేసింది. All. So I was very happy. I was just walking and doing this with my hair in all, or every shot. So I think it was really fun to do that. But when I started talking in the film, I literally started talking. So I remember that scene where I have to say so much, and I remember how much we had rehearsed for that. And it was a nice scene, beautiful scene. I think every scene has a different touch to it. There is one more scene where with the family. It's amazing. Just watch the film. You will like it. And every scene has a little twist in it or something very cute about it. So you guys are gonna love it. And like I said, I spoke about family. So there comes Rao Rameshi. I think he's playing my father. So I think he's one of the highlights of the film because he's a very good actor. Second, I love him. Third, I really like him and enjoy working with him. And he is really like my father. And the way he has carried his character of a strict father who is always into quality. I think it's perfect the way he is looking in the film, the way he has carried his body language. I think everything is just perfect for the character. రావు రమేష్ సీరియస్లీ సంథింగ్. రావు రమేష్ గారు సీరియస్లీ సంథింగ్. నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఏమై పక్కన కూర్చుంటే. నేను చాలా నేర్చుకున్నానండి ఆయన దగ్గర. ఫస్ట్ డే నుంచి కూడా అంటే ఒక కొత్త కుర్రాడిలాగా ఎంతో ఇంకా సినిమాలు ఎంతో ప్రూవ్ చేసుకోవాలి ఉంది. ఆయన యాక్టర్లా వచ్చి కూర్చొని డైలాగ్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రిపేర్ అయ్యి రిహార్సల్స్ చేసుకొని ఒక డైలాగ్ రైటర్ని కూర్చోబెట్టుకొని ఎక్కడ ఎంత నొక్కాలి, ఈ డైలాగ్ ఎలా చెప్పాలి, ఎలా చెప్తే కరెక్ట్గా ఉంటుంది, సెన్స్ ఎలా కరెక్ట్ రీచ్ అవుతుంది అన్నీ తెలుసుకొని దాన్ని మళ్ళీ కూర్చొని రిహార్సల్ చేసుకొని అప్పుడు టేక్ వస్తారండి. టేక్ అనే లోపు ఎంత హోంవర్క్ చేస్తారండి ప్రతి డైలాగ్కి కూడా. సో ఆ హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ పే ఆఫ్. అండ్ అదంతా నేర్చుకుని ఆయన చూసి నేను కూడా నేర్చుకుని స్టార్ట్ చేశాను అనమాట. పేపర్ తీసుకొని ఒక డైలాగ్ మనకు కూడా ఇలా చేయాలన్నమాట.
ఈ డైలాగ్ ఎలా చెప్పాలి, ఇది ఎక్కడ నొక్కాలి డైలాగ్. సో థ్యాంక్స్ టు హిమ్ అలాట్. He's very cute. Working with him Is he? was, yeah, he is very cute, and his reactions are very cute. Because whenever we used to do the scenes and the way he used to check the shot and give reactions to it, his eyes used to, literally have that twinkle, and it was very cute to see him giving that reactions. And I hope that when people see this film, they have the same kind of reactions, because that is what every person involved in this film is expecting. So I hope the way he has pictured the film, people also do that and see exactly what he saw. So I am excited. ఆయన ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బేసిక్గా సీన్ తీస్తే కానీ తీసి ఎడిట్ చేసి అన్నీ చేస్తే కానీ మనకి సీన్ ఎలా ఉందని కనబడదు, కానీ ఆయన చెప్తుంటే ముందే కనిపించేస్తుంది సీన్ అంతా. నాకు కథ చెప్పేటప్పుడు కూడా ఆయన కథ చెప్తుంటే అసలు ఫస్ట్ ఒకసారి భయం వేస్తుండేది, అయ్యి బాబు కొడతారేంటి అని చెప్పి. కోపం సీన్ ఉంటే ఆయన కోపంగా చెప్తారు, బాధ సీన్ ఉంటే బాధగా చెప్తారు, ఏడుపు సీన్ ఉంటే ఏడుస్తూ చెప్తారు. సినిమా కళ్ళకి కట్టినట్టు కనిపించేస్తుంది అండి మొత్తం అంతా కూడా. చాలా క్లారిటీ డైరెక్టర్ అయినా. ఒక సెట్లో కూడా ఒక ఎన్ని షార్ట్స్లో చేయాలి, షార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎడిటింగ్ సెన్స్ ఉంటుంది, ఇలా కట్ చేసుకుంటాను ఈ షార్ట్ని కాబట్టి ఇలా చేసుకోవాలి, వెనకాల వచ్చే మ్యూజిక్తో సహా మొత్తం అంతా ఆలోచించుకుంటారు. ఆలోచించుకొని ముందే మ్యూజిక్ చేయించుకొని దాని తగ్గట్టుగా సీన్లు తీసి ఆయన ఒక డిఫరెంట్ వర్కింగ్ స్టైల్ అనమాట. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ నేను. ఒక సీన్ కొత్తగా ఎలా కన్సీవ్ చేసుకోవాలి అని ఆయన కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది కొన్ని సీన్స్కి. ఆయన సూఫీ అన్ని కొత్తగా వాడతారు అనమాట. నాకు తెలిసి అవన్నీ చాలా అపీలింగ్ ఉంటాయి. అదే ఆయన బలం నా నమ్మకం అంతే. మొన్న సినిమా చూశాను నేను, ఆర్ఆర్ అన్నిటితో కలిపి చూశాను, అండ్ నాకు నిజంగా చాలా నచ్చింది. నేను మా చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్, మా రైటర్ అండ్ శేఖర్ చంద్ర నలుగురంగా చూసాం శేఖర్ స్టూడియోలో. చూడగానే ఆనందానికి అవధులేవు అనమాట. అందరం కలిసి కూర్చొని హ్యాపీగా సెల్ఫీ దిగి అందరం కలిసి పెద్ద గ్రూపా కొట్టించుకొని ఒక 5 నిమిషాలు ఇటు అటు గెంతేసి అమ్మాయి అని చెప్పి ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోయాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే పొద్దున్నే మాకు వచ్చిన అద్భుత న్యూస్ ఏంటంటే దిల్ రాజు గారు కొనుక్కున్నారు నైజాం అని చెప్పి. వెంటనే మళ్ళీ పడుకునిపోయాం. సో మాకు సంవత్సరంన్నర నిద్రలేని రాత్రులు గడిపి ఇప్పుడు హాయిగా నిద్రపడుతుంది. నాకు తెలిసి మళ్ళీ ఒక 4-5 డేస్ స్టార్ట్ అవుతుంది టెన్షన్. అది 14th మొత్తం క్లియర్ అయిపోయి ఎవరు పడితే మా డైరెక్టర్ కానీ మా రైటర్ కానీ అందరూ నెక్స్ట్ పెద్ద పెద్ద హైట్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. Expectations are not very high. I think the way the people have loved Yala Jampala and us, I just want them to go and watch, and I'm absolutely sure that they are going to love this and they will go and watch it again. That's what I expect. So please go and watch it. You are going to love seeing both of us together on screen, and not only that, me doing a mass song. I think it's going to be fun, because even I am expecting a lot from that song. And not just that, I think like I said, from music to dialogues to direction to everything has its different touch, and I hope you guys like it, because we both have never done anything like that before, and I hope every producer is very dedicated towards his or her film, and wants it to be the best. And here we have 4 or so many people involved, and it's fun to have everybody involved and with a lot of dedication and passion. So I'm very happy to be a part of this film and be a part of this team. I feel very proud, because everybody here is wholeheartedly involved here, and that is a big thing. So working with him again, I think like I've always said, that he's a very supportive actor. You need to work with a co-actor like this, because it's a very good experience. Why? Because a person like me, who is not able to speak the language, who is saying the dialogues according to the promptings and whatever, you need co-actors like him to support you and say, okay, I'll manage. So that gives you a lot of confidence, and it is great to work with him again, and there is not much of a difference. ఎన్నో కష్టాలు పడితే సడన్గా ఓవర్నైట్ సక్సెస్గా కనిపిస్తుంది అంట. అదే ప్రొడ్యూసర్ పరిస్థితి కూడా అంతేనేమో. ప్రొడ్యూసర్స్ది సంవత్సరంన్నర పాటు ప్రతిరోజు ఎంత టెన్షన్ ఉంటుంది ఏంటో నాకు తెలుసు. కాకపోతే జాక్ పాట్ కొడతారు, అది మాత్రం పక్క. తర్వాత మళ్ళీ వెళ్తాను వాళ్ళ దగ్గరికి. ఒక సినిమాకి ఏం కావాలి, ఎంతలా కావాలి అన్నీ పక్కాగా తెలుసుకొని, సినిమా అంటే ప్యూర్ ప్యాషన్, ఇంకేం కాదు. ఓకే ఈరోజు సీన్ ఏంటి, ఓకే ఏం కావాలంటే అది, అంటే దాన్ని వాళ్ళు అనుకున్న బడ్జెట్లో దాన్ని తెచ్చుకొని మాకు ఇవ్వడం అనేది వాళ్ళ బాధ్యత. అది వాళ్ళ బాధ్యతగా తీసుకుంటారు. ఏది కావాలన్నా సరే ఏది వద్దంటారు.